నిర్మల్లో పోలీసుల అత్యుత్సాహం అడ్వకేట్పై దాడి ఘటనలో మానవ హక్కుల కమిషన్కు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. ఓ కేసు విషయంలో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన దిగంబర్ కామ్లేను అరెస్ట్ చేసే సమయంలో న్యాయవాది అనిల్ కుమార్పై సిఐ కృష్ణ, ఎస్ఐలు సంజీవ్, అశోక్లు దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నిర్మల్ కోర్టు పరిసరాల్లో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల దుష్ట వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఇక బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరస్తుడు ఎవరైతే ఉంటారో దిగంబర్ కాంబ్లేని మీటి గుంజి కార్ మొత్తం డ్యామేజ్ చేశారు. నువ్వు చెప్తే వినవా, మేము ఏమనం ఇవ్వా. కార్ డ్యామేజ్ చేయడమే కాక ఈ కార్ని అతన్ని దిగంబర్ కాంబ్లేని ఇద్దరిని కూడా ఫోర్స్ఫుల్గా పోలీసుని తీసుకుపోయారు. పోలీసులకు కోర్టు ప్రిమైసెస్లలో ఒక నేరస్తుడి మీద దాడి చేసే అధికారం లేదు, ఒక అడ్వకేట్ల మీద దాడి చేసే అధికారం లేదు. కోర్టు బయటనో లేకపోతే అడ్వకేట్ ఆఫీసులో కాకుండానో కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా అడ్వకేట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే అడ్వకేట్లకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు. కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద కారు మీద దాడి చేశారు, నేరస్తుని గుంజుకుపోయారు. ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కార్ని కూడా తీసుకుపోయి పోలీసులు పెట్టుకోరు. అడ్వకేట్ కార్ని తీసుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది? అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తుడు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు. అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు. ఈ సిఐ ఎస్ఐల మీద ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా మేము ఈరోజు కంప్లైంట్ పెట్టినాం. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలని, వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.